సౌలుకి దావీదంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనే వెళ్లాల్సింది యుద్ధానికి. ఆయన ప్రాణం పణయంగా పెట్టి గొల్యాతును చంపడానికి వెళ్ళాడు. అందువలన దావీదంటే చాలా ఇష్టం. కానీ ఏం జరిగిందో గాని అదే దావీదుని చంపడానికి వెళ్తున్నాడు. ఏ వ్యక్తి అయితే భద్రపరిచాడో, ఏ వ్యక్తి అయితే ఇతను పైకి రావాలని ఆశించాడో, ఏ వ్యక్తి అయితే ఉన్నత స్థానం రావాలని ఆశించాడో, ఆ వ్యక్తే దావీదుని చంపడానికి పాకులాడుతున్నాడు. ఈ రోజున నీ ఇంట్లో కూడా కొన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. కానీ దేవుని స్వభావం అది కాదు. ప్రజలు ఎప్పుడు మారిపోతారో తెలవదు. అందుకే దావీదు అన్నాడు, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరి స్వభావం ఎప్పుడు మారుతుందో తెలవదు. ఆయన నీకు ఆశ్రయంగా మారని. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను స్థిరపరుస్తాడు నా దేవుడు, నిన్ను బలపరుస్తాడు నా దేవుడు, నిన్ను వృద్ధిపరుస్తాడు నా దేవుడు, నిన్ను కడతాడు నా దేవుడు.